హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లాస్ట్ చక్రం, 7th చక్రం వచ్చేసి సహస్రార చక్రం గురించి తెలుసుకుంటాము. ఇది 1000 పెటల్స్ ఉంటాయి దీంట్లో. ఇది వైలెట్ కలర్గా మనం చెప్పుకుంటాము. దీనికి శని భగవానుడు ఓపెన్ కావడానికి ఆయన యొక్క అనుగ్రహం కూడా అవసరం. ఇంకా పితృదేవతలు, మళ్ళీ మనకి డివైన్ ఎనర్జీ కావాలంటే అన్నీ ఇక్కడ ఈ చక్రం ఓపెన్ అయితేనే మనకి వస్తుంది. ఇంకా కాస్మిక్ ఎనర్జీ కూడా మనకి రావాలంటే ఈ చక్రం కొంచెం ఓపెన్ అయి ఉండాలా. తర్వాత వచ్చేసి దీన్ని క్రౌన్ చక్రం అని అంటారు. దీనికి ఆత్రి మహర్షి, అనసూయాదేవి కూడా వీళ్ళు చెప్పుకుంటారు. తర్వాత అనగా సమేతుడైన దత్తాత్రేయ స్వామిని ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. ఆయన కూడా ఇది ఓపెన్ కావడానికి ఉపయోగపడతారు. వారి యొక్క అనుగ్రహము, జ్ఞానము మనకి రావాలన్నమాట. తర్వాత వచ్చేసి మనకి జ్ఞానము, శక్తి రావడానికి, విశ్వానికి కానీ కుటుంబానికి కూడా మనం సహాయపడటానికి మనకి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానము ఈ చక్రం ఓపెన్ అయితేనే మనకు వస్తుంది. ప్రతి చక్రము, ప్రతి ఒక్క పెటల్ కూడా ఓపెన్ కావాలన్నమాట. ఇంకా ఏమి హయ్యర్లో మనకి ఏమన్నా ఎనర్జీలతో కనెక్ట్ కావాలంటే ఈ చక్రం ఓపెన్ కావాలి. తర్వాత లెఫ్ట్ బ్రెయిన్లో మనకి ఆధ్యాత్మికత, జ్ఞానం రావడానికి, రైట్ బ్రెయిన్ రావడానికి, మళ్ళీ మాస్టర్స్ యొక్క లాంగ్వేజెస్ ఉంటాయన్నమాట. వాటిని డీకోడ్ చేసుకోవడానికి ఇది కావాల్సి ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంకా రైట్ బ్రెయిన్ వచ్చేసి ఏం చెప్తారు, రైట్ బ్రెయిన్ ప్రాపంచిక విషయాలలో మనకి అన్ని జ్ఞానానికి రావడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. రైట్ బ్రెయిన్ వచ్చేసి హయ్యర్లో ఉన్నటువంటి మాస్టర్స్తో మనకు కనెక్ట్ అయ్యటానికి, లాంగ్వేజ్ మాట్లాడడానికి రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ ఆధ్యాత్మికతలో విషయాలు, జ్ఞానం తెలియటానికి అనమాట. తర్వాత వచ్చేసి హైపోథాలమస్లో కూడా మనకి ఉన్నటువంటి ఏమైనా అక్కడ కూడా మనకి ఏమైనా సమస్యలు ఉంటే వాటి ద్వారా మనకి ఏమైనా తెలుస్తాయి. వాటిని కూడా ఎనర్జరైజ్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా ఏం చెప్పచ్చు అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఏమైనా భయాలు అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ మనకి అది యాక్టివేషన్ అయ్యి మెడిటేషన్లో కూర్చుంటే మనకి అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఆజ్ఞాచక్రం కూడా మనకి వస్తే కూడా ఈ సహస్రార చక్రం ఓపెన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో దీనికి బీజాక్షరము ఓం అని చెప్తారు. ఆ ఓం అని కూడా చెప్తారనమాట. ఇంకా కొంతమంది సైలెంట్గా కూర్చుంటారనమాట. ఇది 1000 పెటల్స్ అంతా. ఇది సహస్రార చక్రం యొక్క డీటెయిల్స్ ఫుల్. సో ఇక్కడ అందరూ చాలామంది దేవీ దేవతలు అందరూ వచ్చారు. వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని లెఫ్ట్ బ్రెయిన్లో మనకి ఏం కావాలా, ఆధ్యాత్మిక జ్ఞానం రావడానికి, రైట్ సైడ్ బ్రెయిన్లోకి హయ్యర్ డైమెన్షన్ మాస్టర్ యొక్క లాంగ్వేజ్ను మనము డీకోడ్ చేయడానికి మనకి ఎనర్జీలను తీసుకోవచ్చు. అవన్నీ మనకి జరగాలంటే మనము మెడిటేషన్ డైలీ చేస్తూ ఉండాలి. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ మెడిటేషన్. ఇక్కడ ఇది వైలెట్ కలర్లోనే 1000 పెటల్స్ విచ్చుకున్నాయి అనుకుంటూ మనము మెడిటేషన్ చేద్దామంట. ఓం అనేది చెప్పుకుందాము సైలెంట్ కంటే. ఓం మంచి ఎనర్జీలు ఉన్నటువంటిది. సో ఎప్పటికైనా మనకి అది చాలామంది ఉచ్చరిస్తారు కాబట్టి దానికి ఎక్కువ పవర్ ఉంటుంది. సో ఆ మంత్రాన్ని మనము ఓం అని ఇది చేద్దామంట కొంచెం సేపు. లెట్ us స్టార్ట్ అవర్ మెడిటేషన్. సుఖాసనంలో కూర్చోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అందరి గురువులకు, తల్లిదండ్రులకు, కులదేవత, ఇష్టదేవత, గ్రామ దేవతలను నమస్కరించుకొని మనం సహస్రార చక్రాన్ని ఓపెన్ అయినట్లుగా భావిస్తూ వైలెట్ కలర్లో శని భగవానుడు, పితృదేవతలు అనుగ్రహంతో, అనగా సమేతుడైన దత్తాత్రేయ స్వామి, ఆత్రి మహర్షి, అనసూయాదేవి యొక్క ఆశీర్వచనాలు తీసుకొని మన లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఓపెన్ కావడానికి, 1000 పెటల్స్ ఓపెన్ కావడానికి ఈ ఓం అనే చార్ట్ చేద్దాం. ఇక్కడి నుండి ఎనర్జీలను తీసుకునేది. ఓం ఓం ఓం. మూలబంధు, బ్రీత్
బ్రీత్ ఇన్ చేసినప్పుడు కడుపు ముందుకు రావాలి, బ్రీత్ అవుట్ చేసినప్పుడు ఓంతో పాటు కడుపు లోపలికి వెళ్ళాలి. ఓం 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 Settle your energies in body. Settle down all energies in body. Breathe in, breathe out. చేతులు రెండు రబ్ చేసుకొని కళ్ళ పైన పెట్టుకుందాం. నవ్వుతూ కళ్ళని విప్పుదాం. సో అందరికీ థ్యాంక్ యూ చెప్తాం. ఈ మెడిటేషన్ ఇచ్చిన శని భగవానుడు మహర్షికి మన పితృదేవతలకు దత్తాత్రేయ స్వామికి అందరికీ నమస్కారాలు చేసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.